ఈరోజు సాతాను చేసిన పని గురించి చెప్పుకుందాం. ఈరోజు సాతాను మనల్ని దేవుని సేవలో వాడబడకుండా టీవీలు చూస్తా, సినిమాలు చూడమని సండే స్కూల్ వెళ్ళకుండా కొంతమంది తల్లిదండ్రులు సండే స్కూల్కి వెళ్ళినప్పుడు కానుకలు ఇచ్చారు అనుకో, కొంతమంది పిల్లలు ఏం చేస్తారు, సండే స్కూల్ కానుక ఇచ్చినప్పుడు దేవుడి సేవలు వేయకుండా స్నాక్స్ కొనేసుకుంటారు. అప్పుడు అవన్నీ ఎవరు చేయమంటారు? సాతాను. ఇప్పుడు సినిమాలు చూడమని ఎవరు చెప్తారు? మన తల్లిదండ్రులు కాదు, సాతాను చెప్తుంది. అలాగే గేమ్లు, టీవీలు, ఫ్రీ ఫైర్లు అవన్నీ ఆడమని ఎవరు చెప్తారు? తల్లిదండ్రులు కాదు, సాతాను ఎందుకు మనల్ని ఇవన్నీ చెప్తుంది? నరకంగా తీసుకెళ్దామని. ఎందుకు నరకంగా తీసుకెళ్దామని? దేవుడి సేవలో ఓడపడకుండా, ప్రార్థన చేయకుండా, భక్తి లేకుండా నరకంలో పాడేయడం. పరలోకం వెళ్తే సాతానికి ఇష్టం ఉండదు, అందుకే నరకంలో పాడదామని చేస్తుంది. ఎందుకంటే పరలోకం వెళ్తే సాతానికి ఇష్టం లేదు. అది దేవుడికి సాతాను చెప్పినట్టు చేస్తే నరకంలో పాడేస్తాడు. అది దేవుడు చెప్పినట్టు చేస్తే పరలోకం తీసుకెళ్తాడు. రెండవదిగా బైబిల్లో అల్లరి కూడిన ఆటపాటలు అంటే అసలు ఏంటి? అల్లరి కూడిన ఆటపాటలతో బైబిల్లో అసలు ఏమి రాస్తుంది? అల్లరి కూడిన ఆటపాటలు అంటే అసలు ఏంటి? అల్లరి కూడిన ఆటపాటలు అంటే సాతాను చెప్పిన పనులు చేయకూడదు. దేవుని అంటే సినిమా పాటలు, డాన్సులు వేయకూడదు, సినిమా పాటలు వినకూడదు, సినిమా పాటలు పాడకూడదు. ఒకడే ఉన్నాడు, కొండ దగ్గరికి వెళ్ళి రీల్ చేద్దామని ఏం చేశాడు? ఒకరు కొండ దగ్గరికి వెళ్ళి రీల్ చేద్దామని ఇన్స్టాగ్రామ్లో రీల్ చూసాడు. ఒకడు కొండ దగ్గరికి వెళ్ళి రీల్ చేసాడు, పైకి చల్లెట్టి రీల్ చేసాడు. అప్పుడు రీల్ చేస్తుంటే ఒకసారి వెనక్కి పడిపోయాడు, కింద పడిపోయాడు. అలాంటి పిచ్చి రీల్స్ చేస్తే ఇలాగే సత్తారు. అవన్నీ ఎవరు చేస్తున్నారు? సాతాను. నరకానికి తీసుకెళ్దామని సాతాను ఇవన్నీ చేపెడుతుంది. సాతాను చెప్పిన చేస్తే మనం నరకంకి వెళ్తాం. అదే దేవుని చెప్పిన చేస్తే పరలోకంకి వెళ్తాం. నరకం కాబట్టి ప్రియులారా, మనమందరం దేవుని మాట వినాలి, సాతాను మాట వినకూడదు. దేవుని మాటని పరలోకంకి వెళ్తే దేవుని మాటని పరలోకంకి వెళ్ళాలి. అదే సాతాను మాట విన్నాం అనుకో నరకంకి వెళ్తాం. నరకంలో ఎప్పుడు చూసినా కాలుతూనే ఉంటారు. అదే దేవుని మాట విన్నాం అనుకో పరలోకంకి వెళ్తాం. పరలోకంకి వెళ్తే మనకి ఏమి కలుగుతుంది? సంతోషం కలుగుతుంది. కాబట్టి మనం దేవుడి మాట వినాలి. కాబట్టి మనం అందరం నరకం కలగకుండా దేవుని మాటని పరలోకంకి వెళ్ళాలి. దేవుడి ఈ మాటలు దీవించిన గాక. ఆమేన్. మనకున్నటువంటి భక్తి జీవితాన్ని, మనం దృఢమైనటువంటి విశ్వాసాన్ని గట్టిగా చేపట్టి మనం ఏం చేయాలంటే ఆ విశ్వాసంలో నడవాలి. అవిశ్వాసంలో పోకుండా మనం ఏదైతే విశ్వాసంలో మనం ఎదుగుతున్నామో, మనం ఏదైతే భక్తులు జీవిస్తున్నామో ఆ భక్తి మనము చనిపోయే వరకు, ప్రాణం పోయే వరకు, ప్రభువు వచ్చే వరకు అదేటువంటి విశ్వాసంతో మనం ముందుకు వెళ్ళాలి. బాప్తిస్మం పొందిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిస్తాడు చెప్పండి? సర్వాంగ కవచం. ఆ కవచాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకున్నప్పుడు అపవాదిని తరిమి కొట్టగలము. హల్లెలూయా. ప్రపంచంలో అసలైన శిశులైన హీరో ఉన్నారు. ఆయన నా ప్రభు అయిన యేసయ్య. లివ్ ఫర్ హిమ్ అండ్ యూ కెన్ డై ఫర్ హిమ్ ఆల్సో, బికాస్ హీ ఈస్ ట్రూ హీరో అండ్ రియల్ హీరో.